రితిక, ఆ అబ్బాయి పేరు అమర్, ఒక ఎంటర్ప్రెనర్. నేను బయటికి తీసుకెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అడిగాడు. అమర్తో నీ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కూతుర్ని కన్న తల్లిదండ్రులకి ఆ ప్రశాంతతే కావాలి. సాయంత్రం అమర్ వస్తున్నాడు నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి. వెళ్ళిరా. పార్దన్నా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం తింటారా? నీకే కావాలి? బిర్యానీ కావాలి. నాకు చికెన్ బిర్యానీ కావాలన్నా. నాకు చికెన్ 65 కావాలన్నా. Are you okay? Is this place okay, Ritika? Hello, Ritika. Ritika, come. Let's sit down. Come on. Sit down. Come. Ritika, what do you want to have? Ritika, I don't consider your past. Please move on. ఖతర్నాక్ ఉందిరా బాయ్ పోరి. పార్దుగాని గర్ల్ ఫ్రెండ్ కదరా, మరి వేరేంతో వచ్చింది? పార్దుగాడు పాతగైపోయిండ్రా, గందుకి కొత్త వచ్చింది. బాస్, మైండ్ యువర్ లాంగ్వేజ్. షీఈ్ మై వుడ్ బి. ఆడు చెప్పింది కరెక్టే కదరా. ఆడ తెగింది, ఇక్కడ తగులుకున్నావు అంతేగా. హే, షట్ అప్. మైండ్ యువర్ బిజినెస్. అటు కాదు, ఎటు చూసి తిను. Ritika, let's leave. This place is not good. ఇట్లుంటే ఇద్దరేంది, 20 మంది అయినా పడతారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? మాటలు తిన్నగా రాని. Ritika, please, we'll call the cops. Please. పిచ్చా నీకు? వాళ్ళొచ్చే వరకు విడానే మాటలు పడాలా? Ritika, please, let the cops handle. ఏయ్, పడకపోతే ఏం చేస్తావే? ఈ అమ్మ.
Ritika, hey, your bracelet. Take it. తాడి మీద చూపించిన కసి చాలు కానీ రా ముందేద్దాం. ఆశ్చర్యపోయి ఉంటావే, నేనేంటి మందామంటున్నానేంటని. ఎప్పుడు ఆపాలో తెలిస్తే తాగొచ్చు పార్దు, తప్పలేదు. వాగే. బాధ అంటే ఏడవటం కదా పార్దు, ఏడవలేకపోవటం అది ఇంకా బాధ. మొత్తం వాగే. ఏం చెప్పమంటారు సార్? ఎవరైతే నా పక్కన ఉంటే ప్రపంచం గెలుస్తారనుకున్నానో వాళ్ళే దూరం అయిపోతున్నారు. ఇది నా తప్పో అలవాటో నా తలరాతో అర్థం కావట్లేదు. నా చిన్నప్పటి తల్లిదండ్రులు చనిపోయారు, తాతయ్య వెళ్ళిపోయారు. నా చేతిలో రితికను దూరం చేసుకున్నా. ఈ బాధ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడకున్న ప్రేమ వచ్చింది కదా సార్, చులకనా చులకను సార్. నాకు నేను 100 మందికి నచ్చక్కర్లేదు సార్, కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇంకా నేను గెలిచేది దేనికి సార్? సిన్సియర్గా చెప్పే సారీ ఎంత కోపానైనా కరిగిస్తుంది. సారీయా? ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆయన ఎవరైనా వెంటనే కదా. తన లైఫ్లోకి ఎవరు వచ్చేసారు సార్. నేనన్న మాటలు ఇంకా బాధపడుతుంది. ఇట్స్ ఎ డెడ్ ఎండ్ సార్. ఏం చేయాలో డిసైడ్ చేయి, ఏం జరుగుతుందో నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని చెప్తున్నావు కదా, అమ్మాయి జీవితంలోకి ఇంకోటి వచ్చాడు అంటున్నావు కదా, మరి అమ్మాయి దగ్గర నువ్వు ఇచ్చిన బ్రేస్లెట్ ఇంకా ఎందుకున్నట్లో? టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. పడిచిపోతే ఇబ్బంది అవుతుంది. నేను దాకా రితిక అంత డల్గా ఎందుకుందో నాకు తెలుసు, కానీ నేను అమర్తో బయటికి వెళ్ళొచ్చాక పోగొట్టుకుంది ఏదో దొరికినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిందయ్యా. అమర్ నచ్చాడేమో అనుకున్నాను, కానీ నువ్వు కనిపించావని అమర్ చెప్తే తెలిసింది. తన ఆలోచనలో పార్థు ఉండగా పక్కన నేను ఉండలేని అమర్ వెళ్ళిపోయాడయ్యా. పార్థు, నువ్వు మారేవాలేదు నాకు తెలియదు, కానీ నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటావని మాత్రం తెలుసు. మా ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంటాను, కానీ నా కూతురు జీవితంలోకి నువ్వు మళ్ళీ రావడానికి రితిక ఒప్పుకుంటుందా? అది నీ చేతుల్లో ఉంది.